అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఏ టెక్నాలజీ వచ్చింది, వచ్చింది, డీప్ టెక్నాలజీ వచ్చింది. ఈ టెక్నాలజీని మీరు అడాప్ట్ చేసుకుని ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేసామంటే ఆటోమేటిక్గా రైట్ సార్. సో గత ప్రభుత్వం గురించి మీ మాటల్లో అంటే అంత వైఫల్యానికి గల కారణాలు ఏంటంటారు? 100% వాళ్ళ వైఫల్యం, వాళ్ళ స్వయంకృతాపరాధం ఉంటాయి. మీకు అన్ని సీట్లతోటి మీకు అధికారం ఇస్తే, బ్రూటల్ మెజారిటీతో అధికారం ఇస్తే, మీరు వచ్చిన వెంటనే మీరు మొదలుపెట్టింది ఏంటి? కోల్చడంతో మొదలుపెట్టారు మీ కార్యక్రమాన్ని. కక్ష సాధింపు చర్యలతో మొదలుపెట్టారు. అది రాను రాను పెరిగిపోయి మీ ప్రభుత్వం తాలూకు విధానాల్ని ఇలా కాదండి, ఇలా ఉంటే బాగుంటుందేమో అనేటువంటి ఒక సాఫ్ట్ వాయిస్లో చెప్పినా కూడా మీకు అది నచ్చలేదు. దానికి పోలీసులను పంపించి హౌస్ అరెస్టులు చేయించారు, లేకపోతే మామూలు అరెస్టులు చేసి జైలులో మగ్గేలా చేశారు. మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి సార్ గత ప్రభుత్వంలో? నా మీద కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళు పెట్టినటువంటి కేసులు 8 కేసులు ఉన్నాయి. 8 ఉన్నాయి. తర్వాత ఇక్కడెక్కడో లోకల్గా ఉన్నాయి 2-3 కేసులు, మొత్తం 11 కేసులు ఉన్నాయండి. 11 కేసులు ఏంటి? మనం దేనివల్ల పెట్టారు మనల్ని? ఇది తప్పు అని ప్రశ్నించినందుకు. లేకపోతే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తా అన్నారు, మీరు ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు, ఎందుకు అన్ని లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు అని చెప్పి ఎంప్లాయ్మెంట్ ఆఫీసులకి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తే దానికి కూడా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి కేసు పెట్టారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అన్యాయంగా పల్లెత్తు మాట మాట్లాడినటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా బూతులు తిడితే ఇది తప్పు అని ప్రశ్నించడానికి రోడ్డు మీదకి వెళ్తే మమ్మల్ని తీసుకెళ్ళి మా జనం మీద ఏమో దాడి చేశారు. అదే సమయంలో మేము తిరిగి దాడి చేసామనేటువంటి మాటతోటి మా మీద కేసులు పెట్టారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది ప్రజల్లో ఏమైపోయిందంటే రాను రాను ఒక రకమైనటువంటి వీళ్ళ కక్ష సాధింపు చర్యల పట్ల ప్రజల్లో అసహ్యం కలిగింది పూర్తిగా. దానివల్ల ఏమనుకున్నారు? అల్టిమేట్గా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించకపోతే ప్రజాస్వామ్యం నిలబడదు అనేటువంటి మాటకి నమ్మకానికి వచ్చేసారు. వైజాగ్లో మేము ఆయన జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్తే అరెస్ట్ చేయించారు. లేడీస్ని అర్ధరాత్రిని కూడా చూడకుండా మా మహిళా నాయకుల్ని అరెస్ట్ చేశారు. చివరికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని 53 రోజుల పాటు జైల్లో పెట్టారు. ఇది ప్రశ్నించడానికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని, లేకపోతే జైలుకి వచ్చి ఆయన ములాఖత్ కావడానికి వస్తూ ఉంటే రోడ్డు మీద కంచికిచర్ల దాటిన వెంటనే ఆపేసి రానివ్వకుండా ప్రయత్నించారు. ఫ్లైట్ ఇవ్వనివ్వలేదు, బై రోడ్ వస్తా అంటే రానివ్వలేదు, నడిచి వస్తానంటే రానివ్వలేదు. రోడ్డు మీద ఆయన బైఠాయించి పడుకుంటే తప్పితే వాళ్ళు చేయలేదు. అసలు కేసు లేనిది ఎవరికి చెప్పండి? ప్రతిపక్షం మీద కేసు పెట్టడానికే వాళ్ళ ప్రభుత్వం మొత్తం సమయాన్ని వెచ్చించారండి. తర్వాత చూడండి, ఇవాళ మీరు మాలాంటి మంత్రులతోటి, ఈ కూటమిలో 2 మంత్రులతోటి మీరు మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడినటువంటి ఏ సందర్భంలోనూ కూడా మేము విధానపరమైన నిర్ణయాల మీద ఎక్కువ మాట్లాడుతున్నాం తప్పితే వ్యక్తిగతంగా ఎవరిని దూషించట్లేదు. ఒకవేళ ఆ ప్రభుత్వం తప్పు చేసిందన్నా మేము గౌరవప్రదమైన పదజాలంతోనే తప్పు చేసిందని చెప్తున్నాం తప్పితే బండ బూతులు ఆ రోజున మీరు విన్నారా లేదు? మీకు తెలియదు కాదు ఎవరెవరు ఎలాంటి బూతులు మాట్లాడారో మనకు తెలుసు. ఆ స్కూల్ వేరు. అసలు నిజంగా అది మళ్ళీ ఒక 5 సంవత్సరాలు కంటిన్యూ అయి ఉంటే ఈ రాష్ట్రం బూతులు మయమైపోను, భూతాంధ్రప్రదేశ్ అయిపోయింది. ఆ రకమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చేవారు. ఇవాళ అదృష్టం బాగుండి ప్రజల్లో విజ్ఞత కనబడి వాళ్ళందరూ ఓటేసి ఈ రకంగా తీసుకొచ్చారు. కానీ లేకపోతే ఎంత దుర్మార్గాలు చేశారని వాళ్ళు. ఎక్కడైనా ఏ రోజైనా ఏ మంత్రి అయినా అభివృద్ధి గురించి మాట్లాడారా? వాటిని ఏమన్నా మాట్లాడాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడతారు. ప్రతిభా వీళ్ళ పని ఏంటంటే వచ్చిన వెంటనే కులానికి ఒకళ్ళు చొప్పున వాళ్ళు పంపేవారు బయటికి. ఆ కులానికి సంబంధించిన నాయకుడిని తిట్టడమే వీళ్ళ పని. అదో స్ట్రాటజీ. బయటకు వచ్చిన వెంటనే కులానికి సంబంధించిన నాయకుల్ని తిట్టడం, లేదా బూతులు తిట్టడం, లేదా వాళ్ళ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళడం. మీ కులం వాళ్ళు మిమ్మల్ని తిడుతున్నారు అని చెప్పాలనేది వాళ్ళ ఉద్దేశం. కానీ ప్రజలు అలా తీసుకోలేదు. అది ఈ పిచ్చి మాటలు మాకు వద్దు, అభివృద్ధి కావాలని అడిగారు ప్రజలు. అందుకే వాళ్ళని ఇంటికి పంపించారు. అంతేకాకుండా తిట్టడంలో కూడా వ్యక్తిగత అంశాలకు సంబంధం ఏముందండి? ఇవాళ మీరు అభివృద్ధి చేయలేదని అడుగుతున్నాం ఆ ప్రభుత్వాన్ని, అంతే అడుగుతున్నాం. కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి మేము అడగట్లే. వాళ్ళకి ఏమిటి సంబంధం? వ్యక్తిగత జీవితాల్లో తొంగి చూడవలసినటువంటి అవసరం ఎవరికి ఉంటుంది? మనకు ఎవరికి ఉండకూడదు. అది ఎటువంటి పరిస్థితి అంటే వాళ్ళు ఎంచుకున్న స్ట్రాటజీ కూడా రాంగే. ఆ రకమైన విధానం అండి. ఆ రకమైన విధానం వల్ల తర్వాత అభివృద్ధిని పూర్తిగా దూరం పెట్టేశారు. సంక్షేమం అనేటువంటి కార్యక్రమం ముసుగులో వాళ్ళు డబ్బులు నొల్లుకోవడమే కాకుండా ఏదో ప్రజలకు కొంచెం విధులిస్తే వాళ్ళు ఓట్లేసేస్తారని నమ్మారు. అది జరగలేదు. అంటే అవినీతి జరిగింది, అప్పులు పాలయ్యింది, వాస్తవాలే, ఎవరు ఓపెన్గా మాట్లాడుకోలేదు. అవినీతి జరిగినప్పుడు మీ కూటమి ప్రభుత్వం రాగానే ఎందుకని దాని మీద చర్యలు తీసుకుంటలేదు అంటారు? ఇప్పుడు ఒకటండి, మనం కక్ష సాధింపు చర్యలు చేయాలనుకుంటే వచ్చిన వెంటనే వాళ్ళ మీద యాక్షన్ మొదలు పెడతాం.
ఇది అలా కాదు కదా, చట్టపరంగా చేయాలనేటువంటి ఆలోచన చేస్తుంది ఈ ప్రభుత్వం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఇద్దరు మాకు చెప్పిన మాట ఒకటే, కక్ష సాధింపు విధానంలో మనం వెళ్ళొద్దు. ఏదైనా వాళ్ళు అవినీతి చేశారు లేకపోతే తప్పు చేశారు అనుకున్నప్పుడు దాన్ని నిగ్గు తేలుస్తాం. దానికి చట్టపరంగా ఏ విధానం ఉందో ఆ విధానాన్ని తీసుకుని దాని మీద ఎంక్వైరీ వేసి వచ్చినటువంటి అవుట్కమ్ ద్వారా వాళ్ళు తప్పు చేశారంటే చట్టపరంగానే శిక్షించే కార్యక్రమం చేపడదాం అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఆ విధానాన్ని మాకు చెప్తున్నారు కనుక కొంత జాప్యం జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు స్పీడ్గా కక్ష సాధింపు చేయడం అలవాటుపోయి ప్రజలకి. అంటే అట్లా కాదు సార్, ఇప్పుడు మీరు కక్ష సాధింపు చర్యలు మొదలు పెడితే వాళ్ళకి బీపీలు షుగర్లు రావు. మీరు ఇప్పుడు ఏంటి, మీ యాక్షన్ ప్లాన్లు తెలియక, ఏం చేస్తారో తెలియక, ఎటు నుంచి వస్తారో తెలియక వాళ్ళు బీపీలు షుగర్లు పెంచుకుని నానా ఇబ్బంది పడుతున్నారు. మీరు ఒకవేళ ఫేస్ చేసేసారు అనుకోండి, పట్టుకుని లోపల వేసారు లేదా ఇంకోటి చేశారు అనుకోండి, వాళ్ళకి ఇబ్బంది లేదు. అసలు ఏం చేస్తారో మీకు తెలియట్లేదు, మీ వ్యూహం తెలియక సతమతమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది కూడా వాస్తవం. ఎందువల్లంటే వాళ్ళకి వీళ్ళు ఏం చేయబోతున్నారనే తెలియట్లేదు మీకు. అందుకే చాలామంది ఇవాళ మునిగిపోయే పడవ అయిందండి ఇక వైసీపీ. అందువల్ల మీరు చూస్తే ఆ రోజున సర్వం సహా సార్వభౌమత్వాన్ని అనుభవించినటువంటి అనేక మంది నాయకులు ఇవాళ తోక ముడిచి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాం అంటున్నారు, లేదా ఆ పార్టీకి రిజైన్ చేస్తున్నాం అంటున్నారు, లేకపోతే ఆ రోజు అందులో ఉండటం మా తప్పు అంటున్నారు. ఇలా మీరు ఏ రకంగా చూసుకున్నా వారంతటా వారు వెళ్ళిపోతున్నారు బయటకు ఆ పార్టీలోంచి. ఎక్కడ కూడా మనం రమ్మని అడగట్లేదు, మీరు వస్తే మా పార్టీలో తీసుకుంటామని చెప్పట్లేదు. అయినప్పటికీ వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళకి తెలుసు మేము చేసింది తప్పు చేసిన వాళ్ళు ఏదో రకంగా శిక్ష అనుభవించాల్సి వస్తుంది అని తెలిసే వాళ్ళు నెమ్మదిగా జారుకుంటున్నారు, మూటాముళ్ళే సర్దుకుంటున్నారు. అదే వాళ్ళు వచ్చి మేము తప్పులు చేసామంటే క్షమించి తీసుకుంటారా? ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ ఆలోచనల మేరకు పార్టీ పరంగా తీసుకునేటువంటి నిర్ణయం, ఆ నిర్ణయాల్లో కొన్ని పార్టీ కూలంకషంగా చర్చించి ఎవరైనా తీసుకోదగ్గ వాళ్ళు ఉంటే తీసుకుంటున్నాం, లేని వాళ్ళని ముందే మేము కట్ చేస్తున్నాం. మా జనసేన పార్టీ వరకు స్పష్టంగా చెప్పగలం. అదేవిధంగా తెలుగుదేశం కూడా అంతే. నాకు తెలిసినంత వరకు మేము చేసేది ఏంటంటే ఎవరైనా జాయిన్ అవుతారంటే పార్టీలో చాలా కూలంకషంగా చర్చిస్తున్నాం. ఇది ఎంతవరకు సమంజసం, లేకపోతే వాళ్ళని తీసుకోవడం ద్వారా మనం తప్పు చేసిన వాళ్ళం అవుతామా మళ్ళీ అనేటువంటి కొంతమందికి అయితే పర్మనెంట్ సర్టిఫికేట్ ఇచ్చేసారు కదా, వీళ్ళు ఏ విధంగా వచ్చినా తీసుకో వాళ్ళకు కూడా మొహం చెల్లదు రావడానికి. వాళ్ళు రాలేరు అలాగే, ఎందుకంటే వాళ్ళు తిట్లు కానీ మాట్లాడిన విధానం కానీ వాళ్ళు వచ్చి ఓపెన్గా రాలేరు. ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే అటు ఏదో సామెత చెప్పినట్టు రెండిట్లకి చెడ్డ రేవడిలాగా అయిపోయింది. ఏమిటి ఎప్పుడైనా కూడా మనకి తెలుగులో ఒక ఉంటుంది, అతి సర్వత్ర వర్జేత్ అంటారు. అంటే అతి ఎప్పుడున్నా కూడా దాన్ని వదిలేయాల్సిందే, మనం ప్రభావం దాన్ని వదిలేయాలి. దాన్ని వాళ్ళు చేసింది అతి అండి, అతి ప్రతి చోట వాళ్ళ దగ్గర ఉంది. ఇంక మళ్ళీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి అంటారా? లేదు, వైసీపీకి కనుచూపు మేర దూరంలో లేదు. ఖచ్చితంగా చెప్పగలను. ప్రజల్లో వాళ్ళ మీద వచ్చినటువంటి అసహ్యం మామూలుగా లేదు. వాళ్ళకి మళ్ళీ ఏదన్నా ఇస్తే ఎంత ప్రమాదానికి వెళ్ళిపోతామని భయంలో పడిపోయారండి జనం. అందువల్ల వాళ్ళకి అవకాశం రాదు. సరే, సహజంగా కొంత ఓటింగ్ ఉండటం అనేది ఎప్పుడైనా ఏ రాజకీయ పార్టీ. ప్రముఖులు ఏదో సినిమా డైలాగ్ చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, అధపాతాళాన్ని తొక్కేస్తానని. మరి అదే ఇదిగా నిజం ఇదిగా మరి సినిమా డైలాగ్ ఎందుకు అవుతుందండి? అది ఆయన చాలా ముందు చూపుతోటి వాళ్ళ యొక్క పద్ధతులను చూసి ఆ పద్ధతులను ఏ రకంగా అడ్డుకోవాలో చూసి చెప్పిన మాట అది ప్రజలు కూడా విశ్వసించారు. అది విశ్వసించి ఈ ప్రభుత్వాన్ని తీసుకురావాలని తెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు కానీ ముఖ్యమంత్రి గారి యొక్క విజనరీ విధానం కానీ వాళ్ళకి నచ్చింది, మళ్ళీ తెచ్చుకున్నారు.